వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఒక ల్యాబ్లో పుట్టిన శాస్త్రీయ ఆలోచన అది చివరికి మన అందరికీ అందుబాటులో ఉండే ఒక మందుగా ఎలా మారుతుంది? ఈ మొత్తం పరివర్తన వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఎంతో పద్ధతిగా ఎన్నో దశల్లో కఠినమైన నియమాలతో సాగే ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఇది. మనం ఈ విశ్లేషణలో క్లినికల్ రీసెర్చ్ అనే ఈ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ ప్రయాణంలోని ప్రతి మలుపును వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, అసలు క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఒక కొత్త మందుని మనుషులపై పరీక్షించే 4 ముఖ్యమైన దశలు, అంటే ఫేజ్ 1, 2, 3 మరియు 4. వీటి గురించి ఒక్కొక్కటిగా చాలా వివరంగా మాట్లాడుకుందాం. ప్రతి దశ లక్ష్యమేంటి, దాన్ని ఎలా చేస్తారు, అందులో ఉండే సవాళ్లేంటి అని చూద్దాం. ఇక చివరగా ఈ మొత్తం ప్రాసెస్కి నైతిక శాస్త్రీయ పునాదిగా ఉండే గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ గురించి కూడా తెలుసుకుందాం. సరే, మరి మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి? మన వైద్యరంగం ముందుకు వెళ్లడానికి ఇది ఎందుకంత కీలకం? ఈ ప్రశ్నలతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. క్లినికల్ రీసెర్చ్ అంటే ప్రజల ఆరోగ్యం, అనారోగ్యాల మీద చేసే ఒక క్రమబద్ధమైన అధ్యయనమన్నమాట. ఇక్కడ క్రమబద్ధమైన అనే పదం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదేదో యాదృచ్ఛికంగా చేసే ప్రయోగం కాదు. ప్రతి అడుగు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, అంటే ఒక ప్రోటోకాల్ ఆధారంగా కఠినమైన శాస్త్రీయ పద్ధతులతో జరుగుతుంది. దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశాలు రెండే. ఒకటి, మనకు జబ్బుల గురించి, మన శరీరం గురించి ఉన్న అవగాహనను ఇంకా పెంచుకోవడం. 2, ఆ పెరిగిన అవగాహనతో మనం రోగులకిచ్చే ట్రీట్మెంట్స్ని, రోగ నిర్ధారణ పద్ధతులని ఇంకా మెరుగుపరచడం. ఒక సైంటిస్ట్ ల్యాబ్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చెయ్యొచ్చు, కానీ ఆ ఆవిష్కరణ నిజంగా ఒక రోగికి ఉపయోగపడాలి అంటే దాన్ని సురక్షితంగా, సమర్థవంతంగా మనుషుల్లో ఎలా వాడాలో నిరూపించాలి కదా. క్లినికల్ రీసెర్చ్ సరిగ్గా ఆ వంతెన పాత్రను పోషిస్తుంది. ఇది ల్యాబ్లో జంతువుల మీద చేసిన ప్రయోగాల ఫలితాలను, అంటే ప్రీ క్లినికల్ డేటాని తీసుకుని రోగికి నిజంగా మేలు చేసే చికిత్సగా మారుస్తుందన్నమాట. ఈ వంతెన లేకపోతే ఎంత గొప్ప ఆవిష్కరణైనా సరే ల్యాబ్కి పరిమితమైపోతుంది. నిజమైన వైద్య పురోగతి అసాధ్యం. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ల్యాబ్లో ఏదో బాగుంది అనిపించిన ఒక ఆవిష్కరణ మన దగ్గర మెడికల్ షాప్లో దొరికే మందుగా ఎలా మారుతుంది? ఈ మార్పేదో అమాంతం జరిగిపోదు. దీని వెనుక ఒక సుదీర్ఘమైన, ఎంతో ఖర్చుతో కూడుకున్న, ఇంకా చెప్పాలంటే ఎన్నో కఠినమైన నియమ నిబంధనలతో కూడిన ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియనే మనం క్లినికల్ ట్రయల్స్ అంటాం. ఈ మొత్తం ప్రయాణంలో ప్రధానంగా 4 ముఖ్యమైన దశలుంటాయన్నమాట. ప్రతి దశలోనూ ఒక కీలకమైన ప్రశ్న ఉంటుంది, దానికి సమాధానం వెతుకుతారు. ఫేజ్ 1లో ఈ కొత్త మందు మనుషులకు సేఫేనా అని చూస్తారు. ఫేజ్ 2లో అసలిది మనం అనుకుంటున్న జబ్బు మీద పనిచేస్తుందా అని అడుగుతారు. ఫేజ్ 3లో ఇప్పటికే ఉన్న మందుల కన్నా ఇది బెటరా కాదా అని నిర్ధారిస్తారు. ఇక చివరగా మందు మార్కెట్లోకి వచ్చాక ఫేజ్ 4లో సాధారణ ప్రజలు వాడినప్పుడు చాలా కాలంపాటు ఇది ఎలా పనిచేస్తుంది అని గమనిస్తారు. సరే, ఇప్పుడు ఈ దశల గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఫేజ్ 1 గురించి వివరంగా చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన, సున్నితమైన దశ. ఎందుకంటే ఒక కొత్త మందు ల్యాబ్ దాటి మొట్టమొదటిసారిగా మనుషుల్లోకి ప్రవేశించేది ఇక్కడే. అందుకే ఇక్కడ ప్రాథమిక దృష్టి అంతా కేవలం భద్రత మీదే ఉంటుంది. ఫేజ్ 1 యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే: ఈ కొత్త మందు మనుషులకు ఎంతవరకు సురక్షితం అని తేల్చడం. దాంతోపాటే సరైన మోతాదుని, అంటే డోసేజ్ని కనుక్కోవడం. అంటే ఏ డోస్ చాలా తక్కువై ప్రభావం చూపించట్లేదు, ఏ డోస్ ఎక్కువై ప్రమాదకరంగా మారుతుంది, ఈ రెండిటి మధ్యలో సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డోస్ ఏంటో ఇక్కడే అంచనా వేస్తారు. దీనికోసం డోస్ ఎస్కలేషన్ అనే పద్ధతి వాడతారు. అంటే చాలా చిన్న డోస్తో మొదలుపెట్టి మెల్లగా డోస్ పెంచుకుంటూ వెళ్తారన్నమాట. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఫేజ్ 1 ట్రయల్స్కి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఇది మొట్టమొదటిసారి మనుషుల మీద చేసే పరీక్ష కాబట్టి ఇందులో పాల్గొనేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సుమారుగా 20 నుంచి 100 మంది వరకు. చాలాసార్లు ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్లకు వేరే జబ్బులుండవు కాబట్టి మందుగల్ల వచ్చే ప్రభావాలని స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు, ఉదాహరణకి కొన్ని రకాల క్యాన్సర్ మందుల విషయంలో, ఆ జబ్బుతో బాధపడుతున్న రోగుల్నే తీసుకుంటారు.
ఈ దశలో వాళ్ళని నిరంతరం గమనిస్తూ ఆ మందు మన శరీరంలోకి వెళ్ళాక ఏం చేస్తుంది, మన శరీరం ఆ మందుతో ఏం చేస్తుంది అనే విషయాలు అంటే ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ ని స్టడీ చేస్తారన్నమాట. ఒకసారి మందు సేఫ్ అని తెలిసాక, దానికి సరైన డోస్ ఏంటో ఒక అంచనా వచ్చాక, ఇక అసలైన ప్రశ్న వస్తుంది. అదేంటంటే, ఈ మందు నిజంగా పనిచేస్తుందా? అంటే మనం ఏ జబ్బు కోసమైతే దీన్ని తయారు చేశామో ఆ జబ్బుని ఇది తగ్గిస్తుందా? ఫేజ్ 2 ట్రయల్స్ సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే రూపొందించబడ్డాయి. ఇదొక రకంగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ స్టేజ్ అన్నమాట. ఫేజ్ 2 యొక్క ప్రధాన లక్ష్యం ఆ నిర్దిష్ట జబ్బు ఉన్న రోగుల మీద ఈ మందు ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూడటం. ఇక్కడ సమర్థత లేదా ఎఫికసీ అనేది చాలా ముఖ్యం. అంటే ఆ మందు జబ్బు లక్షణాల్ని తగ్గిస్తుందా లేదా అని కొలవడానికి కొన్ని నిర్దిష్టమైన కొలమానాలు అంటే ఎండ్ పాయింట్స్ పెట్టుకుంటారు. అదే సమయంలో ఫేజ్ 1లో మొదలైన సేఫ్టీ మానిటరింగ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఏవైనా కొత్త సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయా అని చాలా జాగ్రత్తగా చూస్తారు. ఈ ఫేజ్లో పాల్గొనేవాళ్ల సంఖ్య ఫేజ్ 1 కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొన్ని వందల మంది ఉంటారు. ఈ పెరిగిన సంఖ్య వల్ల మందు పనితీరు గురించి కొంత ప్రాథమిక డేటా దొరుకుతుంది. అంతేకాదు, ఫేజ్ 1లో కనిపించని కొంచెం అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటే ఇక్కడ బయటపడే అవకాశముంటుంది. ఈ దశలో వచ్చే రిజల్ట్ చాలా కీలకం. ఒకవేళ ఫేజ్ 2లో మందు సరిగ్గా పనిచేయకపోతే దాని రీసెర్చ్ని అక్కడితో ఆపేస్తారు. అందుకే దీన్ని ఒక ముఖ్యమైన గో ఆర్ నో-గో నిర్ణయ దశగా చూస్తారు. ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రక్రియలోనే అతిపెద్ద, ఖరీదైన, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన ఫేజ్ 3కి వచ్చేశాం. ఇక్కడే ఆ కొత్త మందు తన విలువని, తన ప్రయోజనాన్ని వేలాది మందిపై నిరూపించుకోవాలి. ఈ దశలో విజయం సాధిస్తేనే ఆ మందుకి మార్కెట్లోకి రావడానికి ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి లభిస్తుంది. ఫేజ్ 3 యొక్క లక్ష్యం పెద్ద సంఖ్యలో వివిధ రకాల రోగులలో మందు యొక్క ప్రయోజనాలను ఖచ్చితంగా గణాంకాలతో సహా నిర్ధారించడం. ఇక్కడ కేవలం పని చేస్తుందా అని చూడటమే కాదు, ఎంత బాగా పనిచేస్తుంది అని చూస్తారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు వాడుకలో ఉన్న బెస్ట్ మందులతో పోలిస్తే ఇది ఇంకా బెటరా లేక కనీసం వాటితో సమానంగా అయినా పనిచేస్తుందా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు. ఫేజ్ 3 స్టడీస్లో వందల నుంచి వేలాది మంది రోగులు పాల్గొంటారు. ఇవి చాలా దేశాల్లో చాలా హాస్పిటల్స్లో ఒకేసారి జరుగుతాయి. వీటిని సాధారణంగా ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ లేదా RCTs పద్ధతిలో చేస్తారు. అంటే పాల్గొనేవాళ్లని యాదృచ్ఛికంగా 2 గ్రూపులుగా విడగొడతారు. ఒక గ్రూప్కి కొత్త మందిస్తారు, ఇంకో గ్రూప్కి పాత మందు లేదా ప్లేసిబో అంటే మందు లేని పదార్థం ఇస్తారు. చాలాసార్లు ఇవి డబుల్ బ్లైండ్ పద్ధతిలో జరుగుతాయి. అంటే ఏ గ్రూప్కి కొత్త మందిస్తున్నారో, ఏ గ్రూప్కి పాత మందిస్తున్నారో పేషెంట్కి తెలీదు, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి కూడా తెలియదు. దీనివల్ల ఎలాంటి పక్షపాతం లేకుండా ఫలితాలొస్తాయి. ఈ దశలో వచ్చిన బలమైన ఆధారాలనే FDA లాంటి సంస్థలకు అప్రూవల్ కోసం పంపిస్తారన్నమాట. సరే, ఒక్క క్షణమాగి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ 3 దశల్ని ఒక్కసారి ఈ పట్టికలో చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, ఫేజ్ 1లో భద్రత మీద దృష్టి పెడితే ఫేజ్ 2లో సమర్థతని చూశారు. ఇక ఫేజ్ 3లో ఆ సమర్థతని పెద్ద స్కేల్ మీద నిర్ధారించి పోలుస్తారు. దశ దశకి పాల్గొనేవారి సంఖ్య, అయ్యే ఖర్చు, అధ్యయనం యొక్క సంక్లిష్టత అన్నీ ఎలా పెరుగుతూ వెళ్తున్నాయో మనమిక్కడ స్పష్టంగా గమనించవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే మందుకి అప్రూవల్ వచ్చేసింది కదా, ఇక కథ ముగిసింది అని. కాని అక్కడితో ప్రయాణం ఆగదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. అదే ఫేజ్ 4 అంటే నియంత్రిత ట్రయల్స్ బయట నిజ జీవితంలో ఈ మందు ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడం. ఫేజ్ 4 స్టడీస్ మందు మార్కెట్లోకి వచ్చాక మొదలవుతాయి. ఇప్పుడు డాక్టర్లు దాన్ని వేలాది, కొన్నిసార్లు లక్షలాది మంది రోగులకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇలా నిజ జీవితంలో ప్రజలు మందుని వాడుతున్నప్పుడు వచ్చే సమాచారాన్ని నిరంతరం సేకరిస్తూనే ఉంటారు. దీన్నే పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ లేదా ఫార్మకోవిజిలెన్స్ అని కూడా అంటారు. ఫేజ్ 4 ఎందుకంత ముఖ్యమంటే ఫేజ్ 3లో కూడా కనిపించని చాలా అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఓ 10,000 మందిలో ఒకరికొచ్చేవి లాంటివి ఇక్కడే బయటపడతాయి. లక్షలాది మంది వాడినప్పుడే కదా అలాంటివి తెలిసేది.
అంతేకాదు ఫేజ్ 3 ట్రయల్స్లో చేర్చుకోని వాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు లేదా వేరే జబ్బులు ఉన్నవాళ్లలో ఈ మందు ఎలా పనిచేస్తుందో కూడా ఈ దశలోనే అధ్యయనం చేస్తారు. ఒక్కోసారి ఈ దశలో మందు యొక్క కొత్త ఉపయోగాలు కూడా బయటపడొచ్చు. సరే, మనం ఈ 4 దశల గురించి ఇంత వివరంగా మాట్లాడుకున్నాం గదా, కానీ ఈ మొత్తం ప్రయాణానికి పునాదిగా ఒక వెన్నెముకలాగా ఉండే కొన్ని నియమాలు ఉంటాయి. వీటినే మనం గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ లేదా షార్ట్గా జీసీపీ అని అంటాం. గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ అంటే క్లినికల్ ట్రయల్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా నిర్వహించాలి, ఎలా రికార్డ్ చేయాలి అనే దానిమీద అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన నైతిక శాస్త్రీయ ప్రమాణాలన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం రెండే. ఒకటి, ట్రయల్లో పాల్గొనేవారి హక్కుల్ని, భద్రతని కాపాడటం. 2, ఆ ట్రయల్ నుంచి వచ్చే డేటా నమ్మదగినదిగా, ఖచ్చితమైనదిగా ఉండేలా చూడటం. జీసీపీకి 2 ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. మొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ట్రయల్లో పాల్గొనే వాళ్ల హక్కుల్ని, వాళ్ల భద్రతని కాపాడటం. రెండోది, ఆ ట్రయల్ నుంచి వచ్చే డేటా నాణ్యంగా, నమ్మదగినదిగా ఉండేలా చూసుకోవడం. ఈ 2 ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఎందుకంటే నైతికత లేకుండా చేసిన పరిశోధన నుంచి వచ్చే డేటాకి ఎలాంటి విలువ ఉండదు. ఈ మార్గదర్శకాలు ఎలా పనిచేస్తాయో ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు ఇవి ప్రజలను కాపాడుతాయి. ఉదాహరణకి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ట్రయల్లో పాల్గొనే ముందు వాళ్లకి ఆ ట్రయల్ గురించి అన్నీ వివరంగా చెప్పాలి. దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అని అన్నీ వివరించి వాళ్లు పూర్తిగా అర్థం చేసుకున్నాకే వాళ్ల అనుమతి తీసుకోవాలి. మరోవైపు ఇవి డేటాని కూడా కాపాడతాయి. అంటే డేటాని ఖచ్చితంగా రికార్డు చేయటం, దాని మళ్ళీ సరిచూడటం లాంటి పద్ధతుల ద్వారా శాస్త్రీయ సాక్ష్యాలను కాపాడతాయన్నమాట. సో ఒక్కసారి మనం ఈ మొత్తం ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే క్లినికల్ రీసెర్చ్ అనేది ల్యాబ్కి, పేషెంట్కి మధ్య ఒక వారధి లాంటిది. ఫేజ్ 1లో భద్రతను చూస్తారు, ఫేజ్ 2లో అది పనిచేస్తుందా లేదా అని చూస్తారు, ఫేజ్ 3లో దాని ప్రయోజనాలని పెద్ద ఎత్తున నిర్ధారిస్తారు. ఇక ఫేజ్ 4లో మార్కెట్లోకి వచ్చాక కూడా దాన్ని గమనిస్తూనే ఉంటారు. ఈ మొత్తం ప్రయాణానికి గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ అనే నియమావళి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ కఠినమైన ప్రక్రియ వల్లే మనం వాడే మందులు సురక్షితమైనవి, సమర్థవంతమైనవి అని నమ్మగలుగుతున్నాం. Thank you for joining us at Pharma Research, your learning partner.